పారాసైటాయిడ్స్, ప్రిడేటర్స్, వీటి మీద ఇది ఒక ఆల్టర్నేటివ్. దీని గురించి రూపినేని సరోజ్కాంత్ గారు చెప్తారు. ఆయన చెప్పే ముందర ఒక రైతు సోదరుడు ఒక రిక్వెస్ట్ చేశారు. కందులు ఎప్పుడు వేయాలి, పెసలు ఎప్పుడు వేయాలి, నువ్వులు ఎప్పుడు వేయాలి అని వచ్చి అడిగారు. మీ ప్రాంతం పేరు, మీరు ఎంచుకునే క్రాప్ చెప్తే ఇక్కడ రెడీగా ఒక యూనివర్సిటీ 2 కేవీకేలు రెడీగా ఉన్నాయండి. ఆ స్థాలకు మీరు సందర్శిస్తే అవన్నీ వివరాలు మీకు చెప్తారు. దయచేసి మల్లారెడ్డి యూనివర్సిటీది ఒకటి ఉంది, అలాగే ఒక తెలంగాణ హార్టికల్చర్ది ఒకటి ఉంది, తర్వాత జమ్మికుంట కేవీకే ఒకటి ఉంది. మూడిట్లో ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రిడేటర్స్, పారాసైటాయిడ్స్, ఏ పెస్ట్కి ఏదేది కంట్రోలింగ్ ఉంది ఒకసారి రాజు గారు. ఇప్పుడు జనరల్గా మనకి పెస్ట్ అసలు ఎన్ని రకాలు, రైతుల్ని వేధించి సాధించి పీడించి నరకం చూపించేవి ఎన్ని రకాలు? ఇప్పుడు అవన్నీ అడిగితే సింపుల్గా ఒక్క నిమిషం, నేను అగ్రికల్చర్ బీఎస్సీ కాదు, వెనకాల 2 క్వాలిఫైడ్ ఉన్నారు. బ్రహ్మయ్య గారు కాదు, ఎంటమాలజిస్ట్ ఉన్నారు, ప్యాథాలజిస్ట్ ఉన్నారు. వారు నన్ను కబడ్డీ ఆడతారు. నాకు రైతు స్థాయిలో తెలుసుకున్నది ఒకటే, ఆకులు తినేయి, ఆకులు చుట్టుకునేయి, స్టెమ్ బోరర్ అంటే మొక్క కాండాన్ని తొలిచేయి, పండుని తొలిచేయి. బోరర్స్ లీఫ్ ఈటింగ్, సింపుల్గా లీఫ్ ఈటింగ్ ఆర్ లీఫ్ కటింగ్, ఇవే నాకు తెలుసు. వాటి మీద మీరు ఏం చెప్తారో చెప్పండి. ఏ చెట్టుకైనా కానీ ప్రధానం ఏం కాదు, అసలు వచ్చే సమస్యలే ఇవి. మొట్టమొదటిది ఆకుని కొరికేది, రెండోది ఆకు నుంచి రసం పీల్చేది, 3 ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు కాండం లోపలికి జొప్పించుకొని పోయేది, కొన్ని ఆకుల మధ్యలో కూడా జొప్పించుకుపోయేవి. వాటిని లీఫ్ మైనర్స్ అని అంటాం. 2 ఆకుల పొరల మధ్యలో నుంచి జొప్పించుకొని పోయే వాటిని లీఫ్ మైనర్స్ అంటాం. రైతు భాషలో చెప్పాలంటే పాము పొడ అని అంటాం, ముగ్గులాగా వేసి ఉంటాయి. ఇది ఒకటి. దీంట్లో ప్రధానంగా యాబ్సల్యూటా ఫ్యామిలీకి చెందినవి. చ్యూటా యాబ్సల్యూటా టమోటాలో ఎక్కువగా వస్తుంటుంది, మిగిలిన వాటిలో కూడా వస్తుంటాయి. వాటికి లూస్ పెట్టుకుంటే చాలు. టమోటా లీఫ్ మైనర్కి చ్యూటా యాబ్సల్యూటా అనే లూరు పెట్టుకుంటే చాలు. అది ఒక ఎర్రబుట్ట లాంటిది, అది ఆల్రెడీ ఆయన చెప్పారు, అది అయిపోయింది. నెక్స్ట్ పారాసైట్స్, ప్రిడేటర్స్. ఇవి ప్రధానంగా వేటికి వర్తిస్తాయి అని అంటే, రసం పీల్చు పురుగుల యొక్క గుడ్లని, వాటి యొక్క ఇన్స్టార్ స్టేజెస్ అని అంటారనమాట. సెవరల్ ఇన్స్టార్ స్టేజెస్ చంపుకు తినే వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్రైసోపెర్లా లేస్ వింగ్స్ లార్వా అండ్ క్రైసోపెర్లా లేస్ వింగ్స్. అంటే రెక్కల పురుగు స్థాయిలో నుంచి ప్లస్ లార్వల్ స్టేజ్లో నుంచి కూడా అవి 2 రకాలుగాను కూడా ఏ రసం పీల్చు పురుగునైన మీదైనా కానీ దాడి చేసుకొని చంపుకు తింటాయి. అట్లానే పారాసైట్స్లోకి వచ్చేటప్పటికి బదనికలు, అచ్చ తెలుగులో రైతు భాషలో చెప్పాలంటే బదనికలు. ఈ బదనికల్లో ట్రైకోగ్రామా జపోనికం, ట్రైకోగ్రామా అకాయి, ట్రైకోగ్రామా కిలోనిస్, ట్రైకోగ్రామా బ్యాక్టీరియా, తెల్లదోమ దాని మీద కోసమైతే ఎన్కార్షియా ఫార్మోసా, ఇట్లా కొన్ని వేల రకాల జాతులు ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెబుతున్నా, నేను చెప్పుకుంటూ వెళ్తే రాజుగారు నన్ను కొడతారు, అందుకని నేను అంత చెప్పను, సింపుల్గా 4 లైన్లలో చెప్పేస్తున్నా. నెక్స్ట్ ప్రిడేటర్స్ కేటగిరీకి వెళ్ళేట్లయితే, ఇందాక నేను చెప్పినటువంటి క్రైసోపెర్లా లేస్ వింగ్ అనేది సెవరల్ స్టేజెస్లో పనిచేస్తాయి. ఇవి స్టెప్ వైజ్గా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరిలో కాండం దొలుసు పురుగు అని ఉంటుంది, దాని సిర్ఫోఫోగా ఇన్నోటోటా, సిర్ఫోఫోగా ఇంట్రక్యులాస్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఎల్లో స్టెమ్ బోరర్, వైట్ స్టెమ్ బోరర్ అని 2 రకాలు ఉంటాయి. వాటిని మనం 3 స్టేజెస్లో చంపచ్చు. మొట్టమొదటి స్టేజీ ఇందాక నేను చెప్పినటువంటి బదనికలు, ట్రైకోగ్రామా కార్డ్స్ బదనికలు. అది ఉత్పత్తి చేసే కేంద్రం కూడా తెనాల్లో నేను ఒకటి నా సొంత ఖర్చులతో పెట్టడం జరిగింది. రైతులందరికీ లాభాపేక్ష లేకుండా అందించడానికి రేపు జూన్ నెల నుంచి విస్తృత స్థాయిలో పంపిణీ చేయడం కోసం కూడా
అన్ని గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసి ఉంచాం. అమ్ముకునే ఉద్దేశంతో కాదు, రైతును బాగు చేయాలన్న ఉద్దేశంతో పెట్టాం మేము అది. ఈ ట్రైకోగ్రామా జపోనికం కానీ అకాయి కానీ ప్రధానంగా బాగా పనిచేస్తాయి. కిలోనిస్ కూడా ఆల్టర్నేటివ్గా పనిచేస్తాయి. గొంగళి పురుగులు గుడ్లు పెడితేనే రెక్కల పురుగులు గుడ్లు పెడితేనే మీకు ఈ గొంగళి పురుగులు పుడతాయి. వాటిని బదనికలతో ప్రాథమికంగా చంపేయొచ్చు. బదనికల నుంచి తప్పించుకొని గొంగళి పురుగు అయితే ప్రిడేటర్స్ ద్వారా కూడా చంపొచ్చు. ఈ ప్రిడేటర్స్లో రెడ్వీడ్ బగ్స్ అని, అసాసిన్ బగ్స్ అని, కిస్సింగ్ బగ్స్ అని, మినిట్ పైరేట్ బగ్స్ అని ఇట్లా ఒక 1400 జాతులు ఉంటాయి. ఈ 1400 జాతుల్లో వేటినైనా కానీ రైతు మిత్ర పురుగులుగా మనం పరిగణించి ఈ గొంగళి పురుగుల మీద మనం దాడి చేయించి మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు సైంటిఫిక్ టెర్మినాలజీ వాడితే రైతులు ఇబ్బంది పడతారు. తూనీగలు, సాలీడు ఆ యాంగిల్లో చెప్పండి. తూనీగలు కానీ, ఇప్పుడు ఆయన అన్నట్టుగా సాలీడ్లు కానీ, సోల్జర్ ఫ్లైస్ అని కూడా కొన్ని వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ మనం ఆస్ట్రేలియా నుంచి ఇది చేస్తున్నాము. దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఇంకా రావాలి. అక్షంతల పురుగులు రైతు మిత్ర పురుగుల్లో ఉంటాయి. వాటిల్లో సెక్స్ మ్యాక్యులటా అనేటువంటి ఒక రకమైన జీవి ఉంటుందండి. బీటిల్స్లో అద్భుతమైన బీటిలు. పొరపాటున జనరల్గా రైతులందరూ చూసి కొన్ని డీప్ బీటిల్స్ మీద మచ్చలు కనపడితే ఇది శత్రుపురుగు అనుకుంటారు. అలా కాదు. ఏదో మా బొట్టోళ్ళకి ఫోటోలు పెడితే మేము కొంచెం అది మిత్రపురుగా శత్రుపురుగు కూడా చెప్తాము. మీకు లెపిడెప్టరా, కొలియప్టరా, కొలీషిడాయి, యాంథ్రోప్రోడా, ఆర్థ్రోప్రోడా ఇట్లాంటి ఫ్యామిలీస్ దగ్గరగా 812 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇటువంటి 812 ఫ్యామిలీస్లో నుంచి కూడా మిత్రపురుగు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రకృతి బాగుండేది, ప్రకృతి యొక్క సమతుల్యత బాగుండేది 8 రకాల బయలాజికల్ సిస్టమ్స్లో బాగుంటుంది. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. 1 ఫంగస్లు, వేళ్ళు తీసి లెక్క పెట్టుకోండి దయచేసి. 1 ఫంగస్లు, 2 బ్యాక్టీరియాలు, 3 వైరస్లు, 4 ప్రోటోజోవాలు, 5 ఆల్గేలు, 6 యాక్టినోమైసిటీస్లు, 7 టెర్మైట్స్, 8 నెమటోడ్స్. నెమటోడ్స్ టెర్మైట్స్ని మీరు కృత్రిమంగా అంటే జనరల్గా వీటిల్లో ఈ 8 రకాల్లో కూడా బెనిఫిషియరీ ఉంటాయి, నాన్ బెనిఫిషియరీ ఉంటాయి. వ్యవసాయం చాలా సులభతరం. అర్థం చేసుకుంటే వ్యవసాయం అంత సులభతరమైన పని ఇంకోటి లేదు. అందుకే సులభతర వ్యవసాయ కార్యక్రమం అనేది రూపొందిస్తున్నాము. ఈ 8 రకాలలో బెనిఫిషియరీ ఉంటాయి, నాన్ బెనిఫిషియరీ ఉంటాయి. బెనిఫిషియరీ ఫంగస్లే ట్రైకోడర్మా విరిడి, బెనిఫిషియరీ ఫంగస్లే బవేరియా బాసియానా, బెనిఫిషియరీ ఫంగస్సే మెటరైజం యానసోప్లియాయి, బెనిఫిషియరీ బ్యాక్టీరియానే సూడోమోనాసు, బెనిఫిషియరీ బ్యాక్టీరియానే లకానిసిలియం లకాని. ఇందాక ఎంటమాలజిస్టులు, ప్యాథాలజిస్టులు చెప్పినవే ఇదంతా నేను చెప్తుంది. అట్లానే వైరస్లో కూడా చెడు వైరస్లో ఉంటాయి, ఫ్రెండ్లీ వైరస్లో ఉంటాయి. ఆల్గేస్లో కూడా అంతే. యాక్టినోమైసిటీస్లో త్రిప్స్ను చంపగలిగేటువంటి ఒక యాక్టినోమైసిటీస్ అనేది ఉంటుంది. స్పైనిటోరమ్ అనేటువంటి ఒక డ్రగ్ ద్వారా అమిస్టార్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు, డవ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు. దాన్నే అమిస్టార్ కాదు, ఇది డెలిగేట్ అని ఉంటుంది. స్పైనిటోరమ్ యాక్టినోమైసిటీస్తోనే తయారవుతుంది. దాన్ని త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. పారాసైట్స్, ప్రెడేటర్స్తో మనం ప్రాథమికంగా వదులుకుని. యాక్టినోమైసిట్స్ చాలా బ్రాడ్గా ఉంటుంది, చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్, చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టినోమైసిటీస్. టెర్మైట్స్, చెదలు లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో సర్వనాశనం అయిపోయిందండి అయ్యా. చెట్టు బెరడుకి టెర్మైట్స్ చూసి గబగబా వెళ్ళి మందులు కొట్టబాకండి. ఒక్క బెరడు గనక చెట్టు నుంచి రాలిపోయింది, టెర్మైట్ తిరగపోతే ఈ ప్రపంచం ఇప్పటికి 20,000 సార్లు తగలబడేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. చెద చాలా గొప్పది. బతికున్న చెట్టుని చెద ఏమీ చేయదు. కాకపోతే దానితో పాటు కంపానియన్ ట్రావెల్ చేసేటువంటి వేరొక మొక్క వల్ల ఆ చెట్టు చచ్చిపోతే దాన్ని హరించి వేయడానికి చదువుంది తెప్పించి బతికున్న చెట్టును పనిగట్టుకొని నడుము బిగించి చద ఎప్పుడు చంపదు. దయచేసి ఇటువంటి అపోహల నుంచి రైతులందరూ బయటపడాలని విజ్ఞప్తి. నెమటోడ్స్లో కూడా లాస్ట్ వర్డ్. నెమటోడ్స్లోకి వచ్చేటప్పటికి కూడా మీకు బెనిఫిషియరీ నెమటోడ్స్ ఉంటాయి, నాన్ బెనిఫిషియరీ నెమటోడ్స్ ఉంటాయి. వేర్ల మీద బొబ్బలు కట్టేవి నెమటోడ్స్ ఉంటే ఆ బొబ్బలు కట్టే నెమటోడ్స్లోనే ఇంకా మంచి నెమటోడ్స్ కూడా ఉంటాయి. స్టెర్నిమాన్ హెటెరోరాపిడిటిస్ కాంబినేషన్ అంటారు. అది ఏ సింగిల్ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. స్టెర్నిమాన్ హెటెరోరాపిడిటిస్ కాంబినేషనే ఒక మేలు ఒక 6 ఫిమేల్ వదిలేస్తే 4 రోజుల్లో 3 లక్షల సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంత ఫాస్ట్ మల్టిప్లికబుల్. దాన్ని మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో వాడుకోవచ్చు. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మీకు వచ్చేటువంటి దానికి వెట్ కండిషన్ బాగా ఉండాలి, టెంపరేచర్స్ కంట్రోల్లో ఉండాలి. ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి శివరాత్రికి ముందు వరకు
వరకు కూడా అద్భుతంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత టెంపరేచర్స్ కంట్రోల్ తప్పుతాయి. కాబట్టి ఈ లోపే మనం ట్రాప్స్ ద్వారా కొంత ఈ నాన్ బెనిఫిషియరీ ఈ శత్రు పురుగులన్నింటినీ కూడా మనం ట్రాప్ చేయగలిగితే ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒకటే మార్గం అని పదే 100 సార్లు చెప్తుంటాను. శత్రు పురుగులను నివారించడానికి కూడా ప్రత్యేకంగా మందులు పొద్దుంగూకులు మీరు కంట్రోల్ చేయలేరు, నివారించటం ఒక్కటే మార్గము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ సెషన్ ఇక్కడతో పూర్తయింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.